శంకర్ భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు కలకలం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు రాజలింగమూర్తిని చంపేశారని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. బైక్ పై వెళ్తున్న సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై రాజలింగమూర్తి కేసు వేశారు. ఆ ఫిర్యాదుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఐదుగురుపై కేసు నమోదైంది. దీంతో పాటు భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రాజలింగమూర్తి కేసు వేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజలింగమూర్తి హత్య కేసు భూపాలపల్లి జిల్లా కలకలం రేపుతుంది. ఈయన సామాజిక కార్యకర్తగా ఉండి భూ అక్రమణ ప్రభుత్వ అవినీతిపైన పోరాటం చేస్తుండేవారు. అయితే గత ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి అక్రమంతో పాటు కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించినటువంటి అవినీతి ఎట్లా జరిగింది అనే దానిపైన జిల్లా కోర్టులో పిటిషన్ వేయించారా న్యాయాన్ని. దాంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తర్వాత మరో ఇద్దరు మొత్తం ఐదుగురు పైన కోర్టు ఆంక్షలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి స్థలంలో ఒక వివాదాస్పదమైనటువంటి అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మించారనే కోర్టు చేశారు. ఇవన్నీ కూడా నడుస్తాయి. భూ వివాదాలు కూడా ఈయన కేసులు ఇస్తారు. ఆ భూ వివాదానికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.